करचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। नमस्ते NHTV तेलुगु न्यूज़ की स्वागतम। నేను ప్రియ। పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం నేతాజీ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ గారు, పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి గారు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు। మీ మోడీ ఏం చెప్తున్నాడు? మీ మోడీ చెప్పేది పశువుల గురించి చెప్తా ఉన్నాడు, మంగళసూత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు। మేము విన్నాను, ఆయన మంగళసూత్రం కట్టాడు కాదుకి, కానీ ఎక్కడుంది? మోడీ భార్య ఎక్కడో ఉంది పాపం। ఆయన మంగళసూత్రాల గురించి మాట్లాడే హక్కు ఉందా? అట్లా మాట్లాడుతుంటే అర్థం ఊరుకుంటుందా? ఏమో మీకు తెలుసు కదా హిందూ స్త్రీలు ఎట్లా ఉంటారు। మీ మోడీ విధంగా మాట్లాడుతూ ఉంటే అరణమ్మ తల్లి నువ్వు ఎట్లా భరించినాను ఉన్నాము ఆ బీజేపీ ఆయన చెప్పండి జడ్చలకి బైపాస్ ఖచ్చితంగా వస్తుంది, జడ్చల డెవలప్ అవుతుంది। మన పాత ఎమ్మెల్యే ఢిల్లీకి ఎందుకు పోయిందో సారా అమ్ముకున్న కవితని విడుదల కోసం పోయింది, కానీ ఎప్పుడు కానీ జడ్చల అభివృద్ధి కోసము ఆయన ఎప్పుడు పోలేదు। ఈ రోజేమో బీజేపీతో దోస్తాన్ని వచ్చింది, తమ్ముంటే రా తెలుసుకుందాం। 50,000 మెజారిటీ జడ్చలలో వస్తుంది। వంశీన్న గెలుస్తున్నాడు, వంశీన్న గెలుచుడు। రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి 1000 కోట్లు తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి 1000 కోట్లు తీసుకొస్తా, 2,000 కోట్లు జడ్చలకి తీసుకొస్తా అని మాట। వాళ్ళు కనిపిస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు। ఎక్కడికి పోయినా కానీ తీసుకొస్తాను। 1,50,00,000 రూపాయలు పందులు అమ్ముకున్నారు, పందులు జడ్చలలో పందులు అమ్ముకున్నారు, రాత్రి ఎత్తుకుపోయినారు। మళ్ళీ ఎక్కడ పోయిందో మాజీ ఎమ్మెల్యే నీకు కూడా వాటా ఉందా అని అడుగుతున్నాను, నీకు కూడా వాటా ఉందా? నీ మనుషులు రాత్రి పందులు పెట్టుకొని, ఇంకోటి మీకు తెలుసా, ముందు సైరన్ వేసుకొని పందులు పోయినాయంట, ముందు సైరన్ తోని పందులు బయటికి పోయినాయి। ఖచ్చితంగా బయటికి వస్తాయి, చాలా మంది దాని వెనకాల ఉన్నారు। అదే కాకుండా 4 నెలల్లో జడ్చల ప్రశాంతంగా ఉందా? భూ కబ్జాలు చేస్తున్నారా? రౌడీలు కనిపిస్తున్నారా? అందరూ బయటికి వస్తారు। 4వ తారీఖు డెడ్ లైన్ పెట్టినాను, 10% భూములు కూడా కబ్జాలు చేస్తున్నారు, రికార్డులు లేవు అందరి పైన। ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతాము, వాళ్ళని పట్టిస్తాము। పార్కులు లేకుండా కూడా కబ్జాలు చేస్తాము। ఇక్కడికి పోయి నేను చూస్తే రికార్డులు లేవు, మున్సిపల్ ఆఫీసర్ రికార్డులు లేవు, MR ఆఫీసర్ రికార్డులు లేవు। పొల్లపల్లిలో చూస్తే భూములు కూడా కబ్జాలు చేసి నిజాయితీగా అన్ని బయటికి తీస్తున్నాను, కానీ కొంతమంది అధికారులు ఫైలు బయటికి తీయకుండా వాళ్ళ పక్షాన్నే ఉన్నారు। 4వ తారీఖు తర్వాత అన్ని బయటికి వస్తాయి। ఇవన్నీ ఎవరి కోసం? గవర్నమెంట్ భూములు కాపాడితే। తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।